సర్వ భూప్రపంచంలో వారందరూ కూడా ఆయన ప్రభుత్వములో నివసించవలసిందే. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. సజీవుడైన దేవుని యొక్క రాజ్యము, ఆయనే రారాజు, ఆయనకు మరణము లేదు, ఆయన సజీవుడుగానే ఉంటాడు. కాబట్టి ఆ రాజ్యంలో నివసించు వారు ఎన్నటికీ నశింపరు. దేవునికి మహిమ కలుగునుగాక. And there was given him dominion and glory, a kingdom, and all the people, nations, languages should serve him. His dominion is an everlasting dominion which shall not pass away, and his kingdom that which shall not be destroyed by any means. ఎవరు ఎన్నటికీ నశింప చేయలేరు. హల్లెలూయా! ఎంత అద్భుతంగా ఉంది. దానియేలుకు ఈ యొక్క దర్శనము పరలోకపు ప్రభువు చూపించి ఉంటున్నాడు. ఆ దర్శనమునకు కలవర పరచుచు ఉన్నది దానియేలుకు. మనోదుఃఖం కలిగి వేదంతో ప్రార్థన చేసినప్పుడు ఏమని ఆయనకు బోధించి ఉన్నాడో దానియేలు తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలుకు సర్వ రాజ్యముల గురించి, భూప్రజల గురించి, రానున్న కాలంలో జరగబో వాటన్నిటి గురించి ప్రభు దర్శన రీతిగా ఆయనకు తెలియచేసి ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ రోజున దానియేలు గ్రంథం చూసినప్పుడు ఎంతో అద్భుతంగా ఆ రాత్రి దర్శనము ఆయనకు కలిగింది. ఆ రాత్రి దర్శనము ఆ ప్రభు ఆయనకు జరగనున్న సంగతులను